జనసేన అనే మేము నిలబడి కలబడి కొట్లాడి 1200 ఈ వార్డు నెంబర్లని 250 ఎంపీటీసీలని 2 జడ్పీటీసీలని ఆనాడు పరిస్థితులు ఎదుర్కొని గెలిచింది మేము నిలబడి కలబడి పోరాడం జగన్మోహన్ రెడ్డితో. ఈళ్ళ చంద్రబాబు నాయుడిని 56 రోజులు జైల్లో పెట్టి బంధిస్తే ధర్నా చేయడానికి భయపడిన ఈ బొత్స చౌదరి గారు కథలు చెప్తున్నారు. ఇది చాలా తప్పు సార్. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు యాక్సెప్టబుల్ కాదు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన ఏంటంటే చెప్పేది? చాలా చూసాం ఇటువంటి స్పీచ్లు చాలా విన్నాం. ఆయన గుర్తింపు కోసం చేస్తున్నట్టున్నాడు. ఆయన చెప్తున్నాను, సార్ మీకు మినిస్టర్, క్యాబినెట్ లో మినిస్టర్ ఎవరు మీరు ఇటువంటి మాటలు మాట్లాడి జనసేనని ఇబ్బంది పెట్టి మీ పార్టీని ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏమీ లేదు. అర్థమైందా? మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. 80 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు ఇయ్యనా సార్? సమాజంలో కొన్ని వర్గాలను చూసి నేర్చుకోండి సార్. ఎవరు నరికేస్తాడండి ఈయన? ఎవరు నరికేస్తాడు? ఏంటి మాటలేంటి సార్? దీనికి జనసేన తరఫున ఇది చాలా తప్పు. ఆయన రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం అసలు యాక్సెప్టబుల్ కాదు. మా నాయకుడు హాస్పిటల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో ఉంటే జగన్ గారు ట్వీట్ చేశారు. బొత్స చౌదరి గారు కూడా ఏదో మాట్లాడాలి కదా. జనసేన నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు, అది మానేసి ఈ విమర్శ ఏంటి సార్? ఇది అసలు ఏమన్నా అర్థం ఉందా ఈ మాటలకి?